స్విచ్ వర్డ్ టెక్నిక్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్విచ్ వర్డ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక మంత్రం లాగా. ఓకే. ఇది కూడా ఒక టెక్నాలజీ డెవలప్ చేశారు ఫారినర్స్. ఇది కూడా చాలా మందికి అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క జిబు సింబల్ చెప్పాను కదా! ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అదే విధంగా స్విచ్ వర్డ్స్ కూడా పనిచేస్తున్నాయి. స్విచ్ వర్డ్స్ అంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. జనరల్ ఎగ్జాంపుల్ థాంక్ యూ అంటాం. థాంక్ యూ అనేది ఒక 2 పదాల కలిపిన ఒక పదం, ఒక సెంటెన్స్ అది. అది చెప్పడం వల్ల ఏమవుద్దంటే మీరు ఎవరికైతే చెప్తారో వాళ్ళలో ఎంతో సంతోషం కలుగుతుంది. మీరు ఎప్పుడైతే చెప్తారో మీలో ఉన్నటువంటి ఏమైనా ఒక భావోద్రేకాలు ఏమైనా ఉంటే అవి వెళ్ళిపోతాయి. మీరు కూడా ఒక ఒక అంటే ప్లెజెంట్‌గా తయారవుతారు. పీస్‌ఫుల్‌గా తయారవుతారు. సో, ఇక్కడ ఒక వర్డ్‌కి ఎంత మహిమ ఉంది చూడండి. మనం థాంక్ యూ అని చెప్పగానే అవతల అవతల యొక్క వాళ్ళ భావాల్లో ఎలా తేడా వస్తుంది. తర్వాత మనకు కూడా ఎంతో తృప్తి కలుగుతుంది కదా! సో, ఇలాంటి పదాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలియవు ఇవన్నీ కూడా. ఇది ఫారినర్స్ వీటన్నిటిని కూడా సక్రమంగా ఒక రీసెర్చ్ ద్వారా కనిపెట్టి వీటి యొక్క లాంగ్వేజ్ అంటే స్విచ్ వర్డ్స్ అని ఒకటి కనిపెట్టారు. జిబు సింబల్స్, స్విచ్ వర్డ్స్. ఓకే. ఈ 2 కూడా ప్రధానంగా. ఈరోజు స్విచ్ వర్డ్ మనం తెలుసుకునేది ఏందంటే ఎవరికైనా చూడండి ఈ యొక్క మ్యారేజ్ మేనిఫెస్టేషన్ ఎవరికైనా ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి, సోల్‌మేట్ కావాలి. ఓకే. సోల్‌మేట్, లైఫ్ పార్ట్నర్ కావాలి. మ్యారేజ్ చూస్తున్నాం అనుకోండి. వాళ్ళకు మంచి ఒక భర్త దొరకాలి లేదా భార్య దొరకాలి అనుకుంటే, అలాంటి వాళ్ళకు ఈ యొక్క స్విచ్ వర్డ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి సోల్ లెవెల్ అలైన్‌మెంట్ తీసుకొస్తుంది ఇది. ఈ యొక్క మ్యారేజ్ కావాలని ఎవరైతే చూస్తున్నారో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మ్యారేజ్ అంటే ఒక సోషల్ కాంటాక్ట్ కాదు. అది సోల్ లెవెల్ అలైన్‌మెంట్. సోల్ లెవెల్‌లో మనకు ఒక పార్ట్నర్‌షిప్ దొరకడము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క మ్యారేజ్‌కి సంబంధించి అద్భుతమైన వైబ్రేషన్స్‌ను మనకు కలిగించి, ఈ యొక్క వర్డ్స్ మనం చెప్పుకునే కొద్దీ సో, ఖచ్చితంగా మీకు మీ యొక్క వైబ్రేషన్స్ అలైన్ చేసి, మీకు కావాల్సినటువంటి మీ యొక్క ఆరాను కూడా కరెక్షన్ చేసి, మీకు కావాల్సిన సోల్ పార్ట్నర్, సోల్‌మేట్ మీకు దొరికేలాగా చేస్తుంది అనేది అర్థం చేసుకోండి. సో, దీన్ని మనము ఈ ఈ యొక్క స్విచ్ వర్డ్ ఏదని తెలుసుకుందాం. మీరు కావాలంటే రాసుకోవచ్చు. లేదంటే వీడియో వస్తుంది. తర్వాత మీరు గమనించుకోండి. ఈ స్విచ్ వర్డ్ చూడండి. రీచ్ హైఫన్ మ్యారేజ్ హైఫన్ డివైన్ హైఫన్ టుగెదర్ హైఫన్ లవ్ హైఫన్ నౌ. ఇన్ని పదాలు కలిపి ఒక సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఇవన్నీ. ఇదంతా థాంక్ యూ అనేది 2 పదాలు ఉన్నాయి కదా! ఇక్కడ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 6 పదాలు కలిపి ఇదొక మంత్రం. ఇదొక స్విచ్ వర్డ్. సో, ఇది చూడండి ఇక్కడ ఏమవుద్దంటే రీచ్ అంటే ఏంటి? రీచ్ అంటే మీరు మీ గోల్ ఏంటి? మీ యొక్క నిర్ణయం ఏంటంటే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలి. ఒక మంచి సోల్‌మేట్ దొరకాలి. సో, ఆ గోల్‌కు రీచ్ చేయడానికి ఆ రీచ్ అనేటువంటి ఆ యొక్క పదానికి వైబ్రేషన్స్ వలన ఆ యొక్క సోల్‌మేట్‌ను రీచ్ చేయడానికి అలైన్‌మెంట్‌కు మనకు ఉపయోగపడుతుంది. ఆ పదానికి ఉండే వైబ్రేషన్ ఇది యాక్చువల్‌గా రీచ్ అనేది. అర్థమైందా? ప్రతి పదానికి కూడా వాల్యూ ఉంది. ప్రతి పదానికి కూడా వైబ్రేషన్ ఉంది. అంతే కదా! ఇప్పుడు మన మాటలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నా మాటల వల్ల మీ మీద ప్రభావం ఉంటదా లేదా? ఆ విధంగా ప్రతి పదానికి కూడా వైబ్రేషన్ ఉంది. మనం దాన్ని గమనించాలి. ఈ పదాలను కూర్చారంటే ఒక చోట పెట్టారంటే దీనికి వైబ్రేషన్స్ అలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు టెస్ట్ చేసి ఇవన్నీ కూడా రాసింది మనకు. ఓకే. సో, కాబట్టి రీచ్. మ్యారేజ్ అంటే ఏంటి? మీ యొక్క వైబ్రేషన్‌ని యాక్టివేట్ చేసి తొందరగా ఆ యొక్క లైఫ్ పార్ట్నర్‌ను దగ్గరికి తీసుకొచ్చేటువంటిది. ఆ పదం అది. ఓకే. డివైన్ అంటే ఏంటంటే మీకు ఒక మంచి డివైన్ టైమింగ్ దగ్గరికి తీసుకొచ్చేది. ఓకే. ఒక డివైన్ టైమింగ్ కలగాలి. అప్పుడు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది అని. టుగెదర్, లవ్, నౌ అనేది ఈ మూడిటి కలిపి ఏమవుద్దంటే ఈ మూమెంట్‌లో ఇప్పుడే మనకి కలగాలి అన్నట్టు. టుగెదర్ అంటే ఇద్దరు ఒకటి కావాలి. యూనియన్ కావాలి. లవ్, నౌ అంటే ఇప్పుడే అది కలగాలి. ఈ మూమెంట్‌లో కలగాలి అనేది ఈ 3 పదాల యొక్క అర్థం. ఈ విధంగా ఈ యొక్క స్విచ్ వర్డ్‌ని తయారు చేశారు. ఓకే. ఇది ఎలా వాడాలి అంటే చూడండి. రోజుకు 108 సార్లు కావాలని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫ్రైడే చెప్పాలి. ఇది వీనస్ డే. వీనస్ అనేటువంటి గ్రహం యొక్క ఆ రోజు కాబట్టి మనం ఆ రోజు పర్టిక్యులర్‌గా ఫ్రైడే 108 సార్లు ఎవరైనా మ్యారేజ్ కావాలనుకున్నా, మ్యారేజ్ కోసం చూస్తూ ఉన్నా, లైఫ్ పార్ట్నర్ వెతుకుతూ ఉన్నా, సోల్‌మేట్ కోసం వెతుకుతూ ఉంటే ఖచ్చితంగా ఇది చేయండి. ఇది మీకు లభిస్తుంది. దీన్ని ఇంకోటేంటంటే ఒక జర్నల్ తీసుకొని, ఒక బుక్ తీసుకొని దాంట్లో నీట్‌గా రెడ్ ఇంక్‌లో రాసుకోండి. ఏది ఈ పర్టిక్యులర్ స్విచ్ వర్డ్‌ను రెడ్ ఇంక్‌లో రాసుకోవాలి. రెడ్ ఇంక్‌లో రాసుకొని దాన్ని చూస్తూ ఒక 108 సార్లు చదవచ్చు. ఓకే. ఇది అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే ఇంకా ఎలా చేయొచ్చంటే దీన్ని ఒక పేపర్ మీద రాసుకొని నీట్‌గా రెడ్ ఇంక్‌లో రాసుకొని తీసుకెళ్ళి ఒక బాటిల్‌కి అతికించుకొని ఆ బాటిల్‌లో నీరు దాంట్లో నింపి
దాని మీద ఆ బాటిల్ మీద ఈ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు అతికించుకోవచ్చు. పేపర్ ముఖాంతరంగా టేప్ వేసి అతికించుకోవచ్చు. ఓకే. అతికించుకొని ఆ నీటిని పడుకుండే ముందు తాగాలి నీరు. తాగితే సో ఆ ఆ యొక్క వైబ్రేషన్స్ ఆ నీటిలో ప్రవేశించి మనకు కావాల్సిన ఫలితాన్ని తీసుకొస్తాయి అనేటువంటిది ఈ విధంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ స్విచ్ బోర్డ్ను మీరు వాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.